అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, పేజీ నెంబర్ 7. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ తన తాత అమ్రు వద్ద మదీనాలోనే పెంచబడినాడు. ఆయన వయస్సు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆయన బాబాయి మదీనాకు వచ్చి, ఆయన తల్లి అనుమతితో ఆయనను మక్కాకు తీసుకువచ్చి, యవ్వన దశ వరకు పోషించాడు. అబ్దుల్ ముత్తలీబ్ యొక్క అసలు పేరు షీబా. ఆయన చాలా పుణ్యాత్ముడు, పేదల సహాయకుడు, సత్యాన్ని, న్యాయాన్ని పాటించేవాడు. ఆయన బాబాయి వ్యాపార నిమిత్తము యామన్ దేశమునకు పోయెను. కాని ఆ ప్రయాణములో ఆయన రూమాన్ అనుచోట మరణించాడు. ఆ తరువాత అబ్దుల్ ముత్తలీబ్ను కాబాతుల్లాహ్ యొక్క ముతవల్లిగా మరియు సజ్జాద్గా నియమించడం జరిగింది. ఆయన అప్పుడప్పుడు త్రాగు నీటిని, ఆహారమును వెంటబెట్టుకుని, రోజుల తరబడి హీరా పర్వత గృహాలో దైవ ప్రార్థనలో నిమగ్నం అయ్యేవాడు. రమజాన్ మాసంలో ఆయన ఎతికాఫ్, రేయింబవళ్ళు దైవారాధనలో దీక్ష కూడా ఉండేవాడు. ఆయన శరీరము సువాసనను వెదజల్లుచుండేది. అబ్దుల్ ముత్తాలి గారు వేడుకునే దుఆలన్నింటినీ దేవుడు మన్నించి కోర్కెలు తీర్చేవాడు. మక్కా వాసులు అబ్దుల్ ముత్తలీబ్ నీతిమంతునిగా, దైవభక్తునిగా, ప్రజాప్రేమికునిగా ఎంచి, తమ తెగకు పెద్ద నాయకునిగా భావించి, ఆయన ఆధ్వర్యంలో కష్టకాలములందు అల్లాను వేడుకుని సుఖ ప్రాప్తిని పొందుచుండేవారు. పేదలకు ఆయన అన్నదాతయేగాక, పక్షులకు సైతం ఆహారాన్ని తినిపించేవాడు. మత్తు పానీయములను త్రాగుట, వ్యభిచారము చేయుట, హరాం, నిషిద్ధంగా ప్రకటించి, ఆడ శిశువులను ప్రాణములతో పూడ్చి పెట్టుట అను చెడు సంప్రదాయమును ధిక్కరించిన మహనీయుడు.